విద్యుత్ కోతలు పారిశ్రామిక వర్గాలను కలవరపెడుతున్నాయి. ఫలితంగా నష్టాల బాట పడుతున్న పరిశ్రమల యాజమాన్యాలు సర్కారుపై మండిపడుతున్నాయి. విద్యుత్ సరఫరాపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఇవాల్టి నుంచి రిలే దీక్షలు చేపడుతున్నాయి. విద్యుత్ కోతలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. గతంలో పవర్ హాలిడే పేరుతో 2 రోజులు కోత విధించిన విద్యుత్ పంపిణీ సంస్థలు తాజాగా 3 రోజుల పాటు పరిశ్రమలకు సరఫరా నిలిపివేస్తున్నాయి. ఫలితంగా నెలలో సగం రోజులు మాత్రమే నడుస్తున్న పరిశ్రమలతో నష్టాల్లో కూరుకుపోతున్నామని చిన్న తరహా పారిశ్రామిక వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు విద్యుత్ కొరతపై చేస్తున్న ప్రకటనలు పొంతం లేకుండా ఉన్నాయి. రాష్ట్రంలో 4% కొరత ఉందంటూ ప్రభుత్వం ప్రకటిస్తుండగా 10 నుంచి 11% ఉందని విద్యుత్ శాఖ వెల్లడించింది. కాగా పరిశ్రమలు మాత్రం 50% విద్యుత్ కోతల్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ కోతలకు తోడు రాష్ట్ర సర్కారు విధిస్తున్న పన్నులు చిన్న తరహా పరిశ్రమలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. వాటితో పాటు నీటి పన్ను, ఆస్తి పన్నులను పెంచడం చిన్న పరిశ్రమలకు గొడ్డలి పెట్టుగా మారాయి. నెలకు 15 రోజులు మాత్రమే నడిపేలా ఇదే పరిస్థితి కొనసాగితే పరిశ్రమల్ని మూతవేయడమే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసిన చిన్న తరహా పరిశ్రమలు లాకౌట్ ప్రకటిస్తామంటూ నోటీసులు జారీ చేశాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆయా శాఖల మంత్రులు, అధికారుల సమక్షంలో పారిశ్రామిక వర్గాలతో చర్చలు జరిపింది. పరిశ్రమల డిమాండ్లకు సర్కార్ ససిమీర అనడంతో చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యంగా 11 రోజుల వరకు కూడా ఫిబ్రవరి, మార్చి 15 వరకు కూడా యూ విల్ స్టిల్ బి నాట్ సో పవర్ డెఫిషిట్. కానీ ఈ 2 రోజుల పవర్ కట్టు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫర్ ఇండస్ట్రీస్. మనకు 7 hours కంటిన్యూస్ పవర్ ఇవ్వాల్సింది రైతులకి. డొమెస్టిక్ కి కూడా కొంతవరకు కట్ చేస్తూ వారిని కూడా మేనేజ్ చేస్తున్నాం. అంటే దిస్ ఇస్ ఓన్లీ ఫ్రమ్ 15th of March to April 20th. ఈ 30-40 డేసే మనకు సమస్యలు వస్తాయి. 15 రోజుల పాటు పరిశ్రమలు నడిపిన నెల రోజులు వ్యయమే అవుతుందని చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. గతంలో ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసి కొరతను నివారించిందని, ఇప్పుడు మాత్రం ఉపశమన చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం అన్నారు. కోతలను ఎత్తివేయని పక్షంలో పరిశ్రమలకు తాళాలు వేసి తమకు తామే శిక్షలు వేసుకుంటామన్నారు. చిన్న తరహా పరిశ్రమలకు పూర్తి స్థాయిలో విద్యుత్ కోతలను ఎత్తివేయకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రాజీవ్ కిరణాలు లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్తున్నారు. 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తున్నారని చెప్పి ఎలా వస్తారండి? ఇది టోటల్గా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మాకు టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా 800 మెగావాట్లు కొని ఇవ్వగలిగితే ఈ 3 నెలలు 4 నెలలు సబ్సిడీ చేయొచ్చు. ప్రభుత్వం కొనే పరిస్థితుల్లో లేదు. వాళ్ళు ఎంతసేపు రెవెన్యూ పెంచుకోవడానికి తప్ప వాళ్ళేదో రూపాయి కిలో బియ్యానికి ఏదో కొత్త ఓట్ బ్యాంక్ స్కీమ్ కోసం తప్ప మా మీద ఇవాళ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా 400% పెంచారు. విద్యుత్ కోతలకు నిరసనగా బుధవారం పరిశ్రమల శాఖ కమిషనరేట్ను ముట్టడించిన చిన్న తరహా పరిశ్రమల యాజమాన్యాలు ఇవాల్టి నుంచి ఇందిరా పార్క్ వద్ద దీక్షలు చేపట్టనున్నారు. శాసనసభ